కృష్ణావతారము. అవతారాలన్నింటిలోకి కూడా విలక్షణమైనటువంటి అవతారం కృష్ణావతారం. ఇది చాలా విలక్షణంగా ఉంటుంది. కృష్ణ అంటే అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి అర్థాలు ఏమిటి అంటే, కృష్ణుడు నల్లనివాడు, నల్లనివాడు పద్మనయనంబులవాడు అని చెప్తాడు కదా. నీలమేఘశ్యాముడు, నల్లనివాడు అంటే నల్లగా ఉంటాడు అని కాదు, నీలమేఘశ్యాముడు. ఇంకొక అర్థం ఏమిటి అంటే, ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాడు, వశీకరణ శక్తి కలిగి ఉన్నాడు. మనకి రావణుని చెప్పేటప్పుడు, రావణుని గురించి చెప్పేటప్పుడు ఓ మాట చెప్తారు చూడండి, పుంసాం మోహన రూపాయ, పురుషుల చేత కూడా ఆకర్షించబడేటటువంటి వాడు, అంత ముగ్ధమోహన స్వరూపమైనటువంటి వాడు. అదే ఇక్కడ కృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. కృష్ణ అనే పదానికి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాడు, ఎటువంటి వాడినైనా సరే ఆకర్షించేస్తాడు. అలాగే ఇంకొక అర్థం ఏమిటి అంటే, సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిదానందము అంటే మీకు తెలుసు, అయినా ఒకసారి మనం చెప్పుకుంటాం అంతే. సత్తు, చిత్తు, ఆనందము. సత్యమైనటువంటిది, చిత్తు అంటే జ్ఞానమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది. ఈ ఆనందము అనేది శాశ్వతమైనటువంటి ఆనందము, అంతేగాని తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు. ఆనందం రెండు రకాలు, ఒకటి క్షణికము, రెండోది శాశ్వతం. కాబట్టి ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన కృష్ణుడు. ఆ తర్వాత దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, చెడును నిర్మూలించేటటువంటి వాడు. అసలు కృష్ణావతారం ఎత్తిందే అందుకు కదా. శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా ఎందుకు అవతరించాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటమే ఈ అవతారాల యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. కాబట్టి ఇక్కడ చెడును నిర్మూలించేవాడు, దుర్మార్గాన్ని నిర్మూలించేటటువంటి వాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాక్షస సంహారం చేయటం కదండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అసలు వాళ్ళని సంహరించడం కాదు అవతారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. మరి ఏమిటి? వాళ్ళలో మార్పు తీసుకొని రావాలి. ఎటువంటి వాడినైనా శత్రువుని గెలవటము అంటే శత్రువుని సంహరించడం కాదు. చచ్చిపోయిన వాడు మళ్ళీ పుడతాడు, చచ్చిపోయినటువంటి వాడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ అదే లక్షణాలతో పుడతాడు, అలాగే నీ మీద కోపంతోనే పుడతాడు వాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రాక్షసుల్ని సంహరించడం కాదు, ఇక్కడ వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. ఒకవేళ పరివర్తన కనుక రాకపోతే ఆఖరి వరకు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, అప్పటికీ రాకపోతే అప్పుడు సంహరించమన్నాడు, అప్పుడు సంహారం చేసేది. కాబట్టి శత్రువులో పరివర్తన తీసుకురావటము అనేటటువంటిది, అది ఇక్కడ చెడును నిర్మూలించటము అంటే, నేను తప్పు చేశాను, ఇక నుంచి చేయను, నువ్వు చెప్పినట్టుగానే మంచి లక్షణాలతో నేను జీవితాన్ని సాగిస్తాను అని చెప్పటమే. అది ఇక్కడ ఈ అవతారాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇవాళ రోజున కూడా చూడండి, నేరస్తుల్ని పట్టుకుని మనం జైల్లో పెడతాం. కోర్టులో పెడితే కోర్టు వాళ్ళు జైలు శిక్ష వేస్తారు. జైలు శిక్ష వేసేది ఎందుకు? ఆ నేరస్తుల్లో పరివర్తన తీసుకురావటం కోసం. అది అసలు అందరూ ముఖ్య ఉద్దేశం. ఒక హంతకుడిని తీసుకెళ్లి యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు మన దేశంలో.
అదే కొన్ని కేసుల్లో అయితే జీవితాంతము జైలు అని వేస్తున్నారు. బతికున్నంత కాలం జైల్లోనే ఉండాలి. ఎందుకు? ఉండి ఏం చేయాలి? మనం కష్టపడి డబ్బులు సంపాదించి ట్యాక్సులు కడుతుంటే వీళ్ళని పోషించాలా ఈ డబ్బులతో? అదే మనకు కావాల్సింది ఇక్కడ కాదు. వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. ఆ పరివర్తన కోసమని వాళ్ళకి జైలు శిక్ష వేయడం జరుగుతుంది. ఆ పరివర్తన రావాలంటే చెడుని నాశనం చేసి మంచిని పెంపొందింపచేయాలి. అది ఇక్కడ ఈ దుర్మార్గాన్ని నాశనం చేయటం అంటే. ఇంకొక అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు కాలస్వరూపుడు. హైనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి. పరమేశ్వరుడు కాలస్వరూపుడు, ప్రజాపతి కాలస్వరూపుడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఎవరు? సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కదా. అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎవరు అంటే ఆయన కాలస్వరూపుడు. ఇలా అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి కృష్ణుని గురించి. కృష్ణ అనేటువంటి పదానికి అర్థాలు ఇవన్నీ కూడా. అయితే అసలు ఈ శ్రీకృష్ణుడు ఎవరు? దేవకీ వసుదేవుల యొక్క కుమారుడు. దేవకీ వసుదేవులు ఎవరు? ఈ దేవకీ వసుదేవులు ఉగ్రసేనుడి యొక్క తమ్ముడి కుమార్తె. ఉగ్రసేనుడికి ఓ తమ్ముడు ఉన్నాడు. ఉగ్రసేన మహారాజుకి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు దేవకుడు. ఆ దేవకుడి యొక్క కుమార్తె దేవకి. అలాగే సూరసేన మహారాజు యొక్క కుమారుడు వసుదేవుడు. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు ఈ శ్రీకృష్ణుడు. అయితే ఇక్కడ మళ్ళీ అనుమానం వస్తుంది, దేవకీ వసుదేవులకి శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టాడు? ఈ దేవకీ వసుదేవులు ఎవరు? వీళ్ళు ఆది దంపతులు, సామాన్యులు కాదు. వీళ్ళు స్వయంభవ మనువు. ఆ స్వయంభవ మనువు యొక్క మన్వంతరం జరుగుతూ ఉన్నది. ఆ రోజుల్లో ఒక ప్రజాపతులు ఉన్నారు కదా మనకి. ఆ ప్రజాపతుల్లో ఒక ప్రజాపతి, ఆయన పేరు సుతపుడు. సుతపుడు అనేటటువంటి ప్రజాపతి, ఆయన భార్య పృస్థిని. వీళ్ళిద్దరూ దంపతులు. ఈ దంపతులు శ్రీ మహావిష్ణువుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సరే, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అన్నాడు. నువ్వు మా కుమారుడుగా జన్మించాలి అని అడిగారు. మరి భక్తులు అడిగినప్పుడు భగవానుడు కాదనగలడా? అనలేడు. మనకి చాలా మందికి అనుమానం కూడా వస్తూ ఉంటుంది. రాక్షసులంతా తపస్సు చేశారు, బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశారు. వాళ్ళు అడిగినటువంటి వరాలని కూడా బ్రహ్మదేవుడు ఇచ్చేశాడు. అలా ఇవ్వకుండా ఉండే బాగుండేది కదా, అవి ఇవ్వకూడదు కదా. ఇలా మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇవ్వకూడదు కదా అని చెప్పడానికి మీరెవరు? ఇదంతా సైన్స్, అంతా సైన్సే. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఘోరమైనటువంటి తపస్సు కనుక చేస్తే నీకు ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది, అంతే లెక్క. నువ్వు ఏం కావాలంటే జరుగుతుంది. కొన్ని వేల దివ్య సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత ఆ భగవంతుడు ప్రత్యక్షమై, బ్రహ్మదేవుడు గాని ఇంకొకడు గాని, సామాన్యంగా బ్రహ్మదేవుడే ఈ వరాలు ఇచ్చేది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడుగుతాడు. నువ్వు అడిగినటువంటి వరాన్ని ఇచ్చి తీరుతాడు. ఆయన చేతుల్లో, ఆయన పరిధిలో ఉన్నంత వరకు. రాక్షసులు తపస్సు చేసి నాకు మృత్యువు లేని వరము నాకు ఇప్పింపవే అని అడుగుతాడు హిరణ్యకశ్యపుడు. కుదరదురా నాయన అంటాడు. ఎందుకని అంటే నాకే శాశ్వతత్వం లేదు, నాకు లేనటువంటిది నీకెట్లా ఇస్తాను, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఇంకో వరాన్ని కోరుకున్నాడు.
కాబట్టి ఇక్కడ మృత్యువు లేనటువంటి వరం తప్పించి ఇంకా ఏం అడిగినా సరే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటిది, ఆ బ్రహ్మదేవుడి యొక్క పరిధిలో ఉన్నటువంటి వరం ఏదైనా సరే వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే, ఇందులో అనుమానం లేదు. కాబట్టి ఇక్కడ ఈ పృస్థిని అనే దంపతులు, ఈ సుతపుడు అనే ప్రజాపతి, పృస్థిని, వీళ్ళిద్దరు కూడా తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని అడిగారు, స్వామి నువ్వు మా కుమారుడిగా జన్మించాలి అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడే పనేం లేదు, అలాగే అన్నాడు. అయితే దానికి ఏమన్నా కొంచెం కరెక్షన్స్ చేసుకోవచ్చు, దిద్దుబాట్లు సర్దుబాట్లు చేయొచ్చు అంతే. ఇప్పుడు కాదు, రాబోయే కాలంలో మీరిద్దరూ కూడా అదితి కశ్యపుడు అలా జన్మించండి. వాళ్ళు ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, అలా జన్మించండి. మీ గర్భాన నేను అవతరిస్తాను అన్నాడు. సరే, ఆ తరువాతకు వచ్చేటప్పటికి వాళ్ళే దేవకీ వసుదేవులుగా జన్మించారు. ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులుగా జన్మించారు. ఆ దేవకీ వసుదేవుల గర్భాన అష్టమ గర్భంలో 8వ గర్భమునందు అప్పటికి 7 పిల్లలు పుట్టారు. 8వ గర్భంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ రకంగా శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి దేవకీ వసుదేవుల యొక్క గర్భాన్ని జన్మించాడు. సరే, ఇప్పుడు ఈ జన్మించినటువంటి శ్రీకృష్ణుడు ఈయనే పరమాత్ముడు అని చెప్తున్నాం మనం. పరబ్రహ్మ, బ్రహ్మము యొక్క సాకారము. బ్రహ్మము 2 రకాలుగా ఉంటుంది అన్నాం, సాకారము, నిరాకారము. నిరాకారం అర్చనకి చాలా కష్టమైనటువంటిది, ఉపాసన అనేది కుదరదు. కాబట్టి సాకార బ్రహ్మ, దాన్ని ఉపాసన చేస్తున్నాం. ఇప్పుడు ఈ సాకార బ్రహ్మ ఒక రూపం కలిగినటువంటిది, ఒక ఆకారం కలిగినటువంటిది, ఒక పేరు కలిగినటువంటిది. అది ఇక్కడ సాకార బ్రహ్మ. ఆ సాకార బ్రహ్మ ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఆ బ్రహ్మము ఈ భూమి మీద జన్మించింది, మనతో పాటే జన్మించింది, మన మధ్యనే తిరుగుతూ ఉన్నది, మన మధ్యనే తిరుగుతూ మనకు కావలసినటువంటి మంచిని చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది వస్తుంది. మరి ఆ బ్రహ్మ ఇక్కడ జన్మించాలి అంటే, పరబ్రహ్మ కదా అది, మరి ఇక్కడ జన్మించాలి అంటే తగినటువంటి క్షేత్రము అనేది కావాలి కదా, తగినటువంటి క్షేత్రం కావాలి. మరి ఎవరి గర్భాన్ని జన్మించాలి? పవిత్రమైనటువంటి గర్భం కావాలి. అందుకే ఇక్కడ దేవకీ వసుదేవులు వీళ్ళెవరు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సుతపుడు అనేటటువంటి ప్రజాపతి, ఆయన యొక్క భార్య అయినటువంటి పురుస్తుని, వాళ్ళు ఈ దేవకీ వసుదేవులు. ఆ ప్రజాపతి యొక్క గర్భాన, ఆ పవిత్రమైనటువంటి గర్భాన జన్మించాడు. అయితే మరి ఆ జన్మించినటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము, ఆయన స్నేహితులు కానీ, ఆయన కలిసి తిరిగేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా పవిత్రమైనటువంటి వాళ్ళే అయి ఉండాలి. నీచులతోనూ, దుష్టులతోనూ, దుర్మార్గులతోనూ కలిసి తిరగడు. అలాంటి వాళ్ళ ఆయన చూడటానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. కాబట్టి దేవతలు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడా భూలోకంలో జన్మిస్తారు. భూలోకంలో జన్మిస్తారు అంటే ఎలా జన్మిస్తారు? వీళ్ళంతా ఏ ఏ రూపాల్లో జన్మిస్తారు? అప్పుడు వీళ్ళందరికీ ఏ రూపం అనేది అవసరం అవుతుందో ఆ రూపంలో జన్మిస్తారు. ఏ రూపం అవసరం అవుతుందో ఆ రూపంలోనే వీళ్ళంతా కూడా జన్మించడం జరుగుతుంది. అలా జన్మించినటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి, నందుడు అంటే పరమానందం, యశోద ముక్తికాంత,
వేదాల్లో చెప్పబడినటువంటి బ్రహ్మపుత్రిక ఆవిడే దేవకి, వేదాలే వసుదేవుడు, వేదార్థమే కృష్ణుడు. ఇక్కడ అన్నీ కూడా కృష్ణుని యొక్క స్నేహితులంతా దేవతలు, గోపకులం అదే వైకుంఠం. అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు అన్నీ ఏమిటి అంటే ఋషులు, మునులు. మరి ఆ సమయంలో ఉన్నటువంటి రాక్షసులు, దుర్మార్గమైనటువంటి లక్షణాలు, లోభము, క్రోధము, భయము, మత్సరము, వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా రాక్షసులుగా జన్మించినాయి. ఆ సమయంలో తిరస్కరించబడినటువంటి వాడు ఎవరు అంటే కలిపురుషుడు. ఇప్పుడు మాయా విగ్రహ రూపుడైనటువంటి గోపుడు ఎవరు? సాక్షాత్తు శ్రీహరి, ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతేకాదు ఆదిశేషుడే బలరాముడు, శాశ్వతమైనటువంటి ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. 16,000 మంది గోపికలు, వీళ్ళే మనకి ఋక్కులు, ఉపనిషత్తులు. మనకి చాణూరుడు, ముష్టికుడు అని ఇద్దరు ఆ కుస్తీలు పట్టేటటువంటి మల్ల యోధులు ఉన్నారు. అందులో చాణూరుడు ద్వేషం, ముష్టికుడు మత్సరం, కువలయ పీడనము అనేటటువంటి ఏనుగు కూడా ఉంది, అది దర్పం. బకాసురుడు గర్వం, సుధాముడు శమం, అక్రూరుడు సత్యము, ఉద్ధవుడు దమం. పాల సముద్రంలో పుట్టినటువంటి శంఖమే విష్ణువు యొక్క స్వరూపము. పాల కుండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాల సముద్రము. అటువంటి ఆ సమయంలో బ్రహ్మే చక్రం, ధర్మం చామరం, ఖడ్గం, రుద్రుడు, కృష్ణుణ్ణి కట్టేసినటువంటి రోలు కశ్యప ప్రజాపతి, తాడు అదితి, గద శత్రు సంహారిణి అయినటువంటి కాళీమాత, శార్గవము అనేటటువంటి ధనుస్సు ఉన్నదే అదే మాయా. శరత్కాలమే భోజనం, వటవృక్షమే గరుడు. అలాగే సుధాముడు, ఆయనే నారదుడే సుధాముడిగా జన్మించాడు. ఈ రకంగా ఆ సమయంలో కృష్ణుడితో పాటుగా చరించవలసినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి అష్టమి రోహిణి పొద్దున అష్టమ గర్భమున పుట్టి ఆ దేవకికిన్, శ్రావణ బహుళ అష్టమి, రోహిణీ నక్షత్రం, అష్టమ గర్భంలో జన్మించాడు దేవకీ వసుదేవుల యొక్క గర్భాన. ఈ రకంగా జన్మించినటువంటి వాడే. ఇది జన్మ అని అనరు, ఇది ఆవిర్భావము అంటారు. ఎందుకంటే పరమేశ్వర స్వరూపానికి జన్మ మృత్యు జరాదులు అనేవి ఏవి కూడా లేవు. మరి ఇదేమిటండి? ఇది ఆవిర్భావము. ఎందుకు ఆవిర్భవించాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. గీతలో చెప్పాడు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ జన్మిస్తాను అని కాదక్కడ, అవసరమైనప్పుడల్లా, అది అర్థం. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను అని చెప్తాడు భగవద్గీతలో. అలా జన్మించినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎలా ఉంటాడు, ఈ విషయం గోపాల తాపిని ఉపనిషత్తు అని ప్రత్యేకంగా ఒక ఉపనిషత్తు ఉంది. గోపాల తాపిని ఉపనిషత్తు అంటారు దాన్ని. అందులో కొందరు మునీశ్వరులు, ఋషీశ్వరులు ఒక పండితుడైనటువంటి బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి
ఓ బ్రాహ్మణోత్తమ, గొప్పవాడు ఎవరు? మృత్యువు కూడా ఎవరికి భయపడుతుంది? ఎవరిని తెలుసుకుంటే జన్మ మృత్యు జరాదులు అనేవి లేకుండా పోతాయి. ఈ లోకంలో అన్ని విషయాలు తెలుస్తాయి, ఆ విషయాలని కూడా మాకు తెలియజేయవలసింది అని అడుగుతారు. అప్పుడు చెబుతాడు, ఆ బ్రాహ్మణోత్తముడు చెబుతాడు, ఓ మునీశ్వర్లారా, పాపాలను పోగొట్టేటటువంటి మహానుభావుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అతడు వేదవిధుడు. వేదవిధుడు అంటే వేదాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు, వేద స్వరూపమైనటువంటి వాడు. అతడే పరబ్రహ్మ. అతన్ని స్మరించినంత మాత్రం చేతనే మృత్యువు తొలగిపోతుంది. సాధకుడు మృత్యువు లేనటువంటి వాడు అవుతాడు అని చెప్తాడు. అలాగే చెబుతూ ఆయన గురించి వివరిస్తారు ఈ ఉపనిషత్తులో. హిరణ్మయుడు, గోపవేశుడు, మేఘము వంటి వాడు, తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, మెరుపు వంటి వస్త్రము కలిగినటువంటి వాడు, 2 భుజములు ఉన్నటువంటి వాడు, జ్ఞానముద్ర గలవాడు, వనమాల ధరించినటువంటి వాడు, దివ్యమైనటువంటి అలంకారాలు కలిగినటువంటి వాడు, పద్మమునందు ఉండేవాడు. ఇటువంటి వాడయ్యా శ్రీకృష్ణుడంటే. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మని సేవించి తరించాలి అంటే మార్గం ఏమిటి? ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన గురించినటువంటి మంత్రం ఉన్నదయ్యా అన్నాడు. ఏమిటా మంత్రం? క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఇది మంత్రం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఇది మొత్తం 5 పదములు కలిగినటువంటి మంత్రం. ఏమిటి 5 పదాలు? మొట్టమొదటిది క్లీం కృష్ణాయ, రెండవది గోవిందాయ, మూడవది గోపీజన, నాలుగవది వల్లభాయ, ఐదవది స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో అతడు బ్రహ్మపదం పొందుతాడు. ఈ మంత్రాన్ని జపం చేయటం అంటే ఏదో పొద్దున ఒక మాల చేశాను, సాయంత్రం ఒక మాల చేశాను, లేదా ఆ కృష్ణుని విగ్రహానికి ఒక నమస్కారం పెట్టాను, ఇలా అంటే కుదరదు. జపం చేయటం అంటే అది కాదు. మనస వాచ కర్మణ, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఆ పరమాత్మనే తలుచుకుంటూ ఉండాలి. ఆయనే నీ కళ్ళ ముందు మెదులుతూ ఉండాలి. నువ్వు కూర్చున్నా, పడుకున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, లేచినా, తిరుగుతున్నా, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పరమాత్మ స్వరూపాన్ని తలుస్తూ ఉండాలి. ఆ పరమాత్మనే నువ్వు ధ్యానం చేయాలి. అలా గనక ధ్యానం చేసినట్లయితే అటువంటి వాడు మాత్రమే బ్రహ్మపదం పొందుతాడు. అటువంటి వాడు మాత్రమే బ్రహ్మపదం పొందుతాడు. బ్రహ్మపదము అంటే ఏమిటి? అదే పరమపదము. బ్రహ్మపదము అంటే అదే పరమపదం. పరమమైనటువంటి పదము, ఉత్కృష్టమైనటువంటి పదము. సామాన్యమైనటువంటి మానవులు ఎవరూ కూడా అక్కడికి చేరలేరు. యద్విష్ణో పరమం పదం సదా పశ్యంత సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్నవో జాగ్రవాంస సమింధతే. ఏమిటది? విష్ణోర్యత్ పరమం పదం. ఆ శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి పరమ పదం, దాన్నే వైకుంఠము అని అంటారు. ఆ వైకుంఠాన్ని చేరతాడు. దాన్ని బ్రహ్మపదము, పరమపదము అని అంటారు. ఆ పరమపదాన్ని చేరతాడు. ఎవరు? నిరంతరము ఆ పరబ్రహ్మని ఎవరైతే జపం చేస్తూ ఉంటాడో. జపం చేయటం అంటే ఇక్కడ తాదాత్మ్యత, తత్పరత, వాటితో జపం చేయాలి. తాదాత్మ్యత, తోమేవాహం తోమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు తప్పించి చరాచర జగత్తులో ఉన్నటువంటిది ఏది లేదు, ఇంకా అంతా నువ్వే.
సర్వం ఖిల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయము అని భావన చేస్తూ ఆ పరబ్రహ్మను ఎవరైతే ధ్యానం చేస్తారో అతడు ఆ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు పరమ పదం పొందుతాడు. అతడు ఒక్కడే, కానీ అనేక రకాలుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతన్ని సేవించినటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి సుఖం కలుగుతుంది. అతడేనయ్యా వాసుదేవుడు, సచ్చిదానందుడు. బృందావనంలో కల్పవృక్షాల యొక్క నీడలో విశ్రమించి ఉంటాడు. విశ్వరూపుడు, సృష్టి స్థితి లయాలకన్నింటికీ కూడా కారణమైనటువంటి వాడు. పరమానందుడు, కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. కమల నాభుడు, ఆయన నాభిలో నుంచే ఈ పద్మము, ఈ కమలము అనేది ఆవిర్భవించింది. నెమలి పింఛంతో అలరారేటటువంటి వాడు. ఆయన నెత్తిన ఉన్నటువంటి కిరీటంలో నెమలి పింఛం ఉంటుంది. కంసుణ్ణి సంహరించినటువంటి వాడు ఆయనేనయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనే దేవాది దేవుడు, సృష్టి స్థితి లయాలకన్నింటికీ కూడా కారకుడు. అతడే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని గనక మనం అర్చించినట్లయితే మానవుడికి జన్మ రాహిత్యం జరుగుతుంది, పునర్జన్మ అనేది ఉండదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మహాభారతంలో కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి గీతాబోధ చేశాడు, భగవద్గీతని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఆ భగవద్గీత అనేది కేవలం అర్జునుడి కోసమే చెప్పాడా? అలా కాదు. భగవద్గీత అనేది ప్రపంచం మొత్తం కోసం చెప్పాడు, ఈ లోకం కోసం చెప్పాడు భగవద్గీత. అది ఒక భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు లేకపోతే హిందువులు వీళ్ళు మాత్రమే చదువుకోవాల్సింది అని కాదు. యావత్ ప్రపంచానికి, విశ్వ మానవాళికి కూడా అందరికీ కలిపి బోధించినటువంటిది. యుద్ధం చేయలేను నిరాశతో, ఆయన నిస్పృహతో చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు వదిలేసినటువంటి అర్జునుడికి బోధ చేసి మళ్ళీ తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించేట్లుగా ప్రోత్సహించినటువంటి వాడు ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఆ కృష్ణుడు బోధించినటువంటి ఆ భగవద్గీత అనేది యావత్ ప్రపంచానికి, ఈ లోకానికి అది ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం అవుతుంది. కాబట్టి కృష్ణం వందే జగద్గురుం, ఈ జగత్తుకి అంతటికీ కూడా కారణమైన గురువు అయినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదిగో ఈ శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున ఆయన జన్మించటం అనేది జరిగింది. ఈ రోజున మనం కూడా ఆయన్ని స్మరించుకుని ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం.